నేటి పోటీ ప్రపంచంలో కష్టపడి చదివితేనే మనకంటూ ఓ గుర్తింపు వస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగాయి. ఈ వేడుకలకు జస్టిస్ ఎన్వి రమణ, విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ ప్రెసిడెంట్ డి సురేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పిల్లలకు కష్టాలతో కూడిన వాస్తవ జీవితాన్ని పరిచయం చేయాలని ఎన్వి రమణ ఉద్ఘాటించారు. కేవలం కల్పితమైన అందమైన జీవితాన్ని మాత్రమే చూయిస్తే వాస్తవాలు గ్రహించక పిల్లలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో మీరు చాలా కష్టపడి చదివి మరి ఈ కాంపిటీషన్ మీ ఒత్తిడిని తట్టుకుంటూనే సక్సెస్ఫుల్గా జీవితంలో ఒక స్థానాలు చేరుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. పోటీ ప్రపంచంలో మరి పోటీకి